సాధనకు స్వాగతం. ప్రతి మనిషి కూడా జీవితంలో దేనినైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దానికి కొంత శ్రద్ధ, కొంత పట్టుదల, ప్రయత్నం ఇవన్నీ కూడా చాలా అవసరం. వాటిని తాను నిత్యము సాధన చేస్తూ, వాటిని తాను నిత్యము ప్రయత్నం చేస్తూ, వాటి నుంచి తనకు కావలసినటువంటి దాన్ని సాధించుకోవటం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి వారి వారి జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది. ఒక ఉద్యోగం చేయాలన్నా, దానికంటే ముందు విద్య నేర్చుకోవాలన్నా, నేర్చుకున్న విద్యని సద్వినియోగం చేయాలన్నా, లేదు ఏదైనా ఒక ఉద్యోగం చేసుకుంటూ తద్వారా సంపాదన గడించుకుంటూ జీవితాన్ని పోషించుకోవాలన్నా కూడా దానికి కావాల్సినటువంటి శక్తి, యుక్తి, అలాగే తెలివితేటలు, మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటి సమస్తం కూడా మనకు ఎంతో అవసరం. వాటి ద్వారానే మనకు కావాల్సిన వాటిని మన జీవితంలో మనం సాధించుకోగలం. అలా సాధించుకున్న వాటిని కొంతమంది కొన్ని రకాలుగా వాటిని సాధించుకుంటూ ఉంటారు. కొంతమంది ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారు, కొంతమంది అధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏమైనా సరే నేను అనుకున్నది సాధించాలి అనేటటువంటి ఒక పట్టుదల ఉంటుంది వాళ్ళకి. ఆ పట్టుదల దానివల్ల కొంత నష్టపోతూ ఉంటారు, కొంతమంది దానివల్ల లాభపడుతూ కూడా ఉంటూ ఉంటారు. ఇవన్నీ మనకు ఆలోచించినట్లయితే మనకి కావాల్సినటువంటిది ఏమిటి అని గనక మనం ఆలోచిస్తే ప్రయత్నం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా ఏదీ జరగదు. అప్రయత్నంగా ఏం జరుగుతోందండి మనలో అంటే, మనం చేస్తున్నటువంటి శ్వాస, మనం అనకూడదు, దాని అంతటా అది జరుగుతోంది కాబట్టి అది అప్రయత్నం. అలా అప్రయత్నంగా జరుగుతోంది అంటే దాని మీద మనకి ప్రత్యేకమైన దృష్టి లేదు. ఎందుకంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా అది మనం జరుగుతూనే ఉంది. చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రకృతి ఆధీనంలో శ్వాస అనేటటువంటిది ఉంది కాబట్టి, ఆ శ్వాస మనల్ని నడిపిస్తోంది కాబట్టి మనం మన జీవితాల్ని రకరకాలుగా ఆడించుతున్నాం. రకరకాలుగా మనం ఏం చేయాలో ఏది చేయకూడదో అన్ని రకాలుగా చేసుకుంటూ జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఆనందంగా ఉన్నాం, కొన్ని సందర్భాల్లో ఆనందంగా లేకుండా ఎన్నో బాధలు, దుఃఖాలు అనుభవిస్తూ వాటికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం అని మనల్ని మనమే రకరకాలుగా మోసం చేసుకుంటూ ఉన్నాం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మోసం చేసుకుంటూ ఉన్నాం అని అన్నానంటే, ప్రతిదానికి కారణం ఇంకొకటి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం మంచివాళ్ళగానే మనం భావిస్తాం. ఏదైనా చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఇప్పుడు కొంచెం అస్ట్రాలజికల్ గా మనకి ఎలా ఉందో, ఏ గ్రహం ఎలా చేస్తోందో అని గ్రహాల మీదకి దూసేస్తాం. లేదు ఇంకొకటైతే వాడు కారణం, ఇదిగో ఆ వస్తువు అక్కడ పెట్టబట్టే వాళ్ళు నా కాలికి తగిలింది అని అనుకుంటాడు. కానీ నేను జాగ్రత్తగా చూసి నడిచినట్లయితే అది నా కాలికి తగలకుండా ఉండేది కదా అనే భావన రాదు మనకి. ఎందుకు రాదు అంటే, మనం ఎప్పుడైనా సరే ఏదైనా జరిగితే దాన్ని ఇంకొక దాని మీదకి తోసేసి మనల్ని మనం మంచివాళ్ళుగానో లేదంటే మనం కరెక్టే అనేటటువంటి సెల్ఫ్ జస్టిఫికేషన్ వల్ల మనం అలా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా జరిగిన ప్రతి దాంట్లో మన పాత్ర ఏమిటి, మనం దానిలో ఏం చేసాం, ఎందుకు అలా జరిగింది అని గనక మనం ఆలోచిస్తే కొన్ని మనకి తెలిసిన ఉంటాయి, కొన్ని మనకి తెలియని ఉంటాయి. ఈ తెలియని వాటిని తెలిసిన వాటిని మరి మనం ఎలా తెలుసుకుంటామండి, దీనికి కారణం మనం ఎలా అంటే దానికి చెప్తారు, ఒరే అది దాన్నే అదృష్టం అంటారా అంటారు. అదృష్టం అంటే దృష్టము కానిది, నీకు కనపడేది కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి జీవితానికి, జరుగుతున్నటువంటి దానికి కారణము, కారణ లోకాల్లో ఉంటాయి అని చెప్తారు. కార్యకారణ సంబంధం అని చెప్తారు. ఈ కార్యకారణ సంబంధం ఆధారంగానే మనకి మన జీవితంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, మనం అనుకునేటువంటి జయాపజయాలు ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. వాటిల్లోంచి మనం ఒక రకమైనటువంటి సమత్వంతో, తటస్థ వైఖరితోటి మనం గనక మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ గనక ఉన్నట్లయితే వాటిల్లోంచి మనకి కొంత జయం అనేటటువంటిది కలుగుతుంది. ఆ జయము మనకి జీవితంలోనే కాదు, మన మనోలోకంలో కూడా జరుగుతుంది. అంటే మనసుకి ఒక రకమైనటువంటి స్థిరత్వం వస్తుంది, సమత్వం వస్తుంది, తట్టుకోగలిగేటటువంటి ఒక స్థితి వస్తుంది. అదంతా కూడా జయంలో భాగమే. అది మనం గుర్తుంచుకోవాలి. వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ గా ఏం నడుస్తూ ఉంటుందంటే, సత్యము, ధర్మము అనేటటువంటివి రెండు నిత్యము మనం అనుసరించవలసినటువంటివి. ఈ రెండు గుణాలు మనలో పెంచుకోవాలి. సత్య ధర్మాలు అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ సత్య ధర్మాల ఆధారంగా మన జీవితం ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో
ఒడిదుడుకులు వచ్చినా కూడా ప్రశాంతంగా జరుగుతూనే ఉంటుంది. టర్బులెన్స్లు వస్తాయి, టర్బులెన్స్ లేకుండా ఉండదు. ప్రయాణం అన్న తర్వాత ఉంటుంది. మనం ఎంత హైలీ సోఫిస్టికేటెడ్ రోడ్స్ వేసుకున్నా, మనం ఎంత మంచి సోఫిస్టికేటెడ్ కారులో మనం ప్రయాణం చేస్తున్నా గతుకులు, మనకి కారులో జర్క్స్ ఉంటాయి. అలాగే జీవితంలో మనకి ఎంత డబ్బున్నా, మనం ఎంత ఇదిగా ఉన్నా, ఓకే మేము ధర్మంగానే ఉన్నాం, మేము సత్యంగానే ఉన్నాం అని మనం ఆలోచించినా మనకి కూడా కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు వస్తూనే ఉన్నా కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటి నుంచి మనం బయటపడి తిరిగి మళ్ళీ మనం ప్రయాణాన్ని కొనసాగించడానికి కావాల్సినటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? బాహ్యంగా ఏర్పడినా లేకపోయినా మనకి మన మనస్సులో అటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. అటువంటి స్థిరత్వం ఏర్పడటానికి మనకు కావాల్సినటువంటిది ముఖ్యమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానంలో భాగంగానే మనం భగవద్గీతను మనం అధ్యయనం చేస్తూ దాన్ని ఆకలింపు చేసుకుంటూ దాన్ని జీవితంలోకి ఆచరణలోకి తెచ్చుకోవటానికి కావలసినటువంటి విధంగా మనం భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ గత వారం మనం బృహత్సామ తథాసాంనాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని చెప్పుకున్నాం. మనం బృహత్సామం అంటే ఏంటో చెప్పుకున్నాం. అంటే ది హైయెస్ట్ పాయింట్, గాలి పీల్చిన తర్వాత ఉన్నటువంటి ద ఫైనల్ పాయింట్ ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఒక యూటర్న్ గా మనకి నిశ్వాస ఎలా మొదలవుతుందో ఆ పాయింట్ లో మనకి మనస్సు ప్రాణము ఈ రెండు కూడా కలుస్తాయి కాబట్టి దాన్ని బృహత్సామము అని అన్నారు. గాయత్రీ ఛందస్సు అంటే చెప్పుకున్నాం, సంవత్సరంలో వచ్చేటటువంటి 24 12 పౌర్ణములు 12 అమావాస్యలు కలిపి గాయత్రి 24 అక్షరముల ఛందస్సుతోటి ఉన్నటువంటి సృష్టి నడకల్ని గాయత్రిగా చెప్తారు. మనకి సంవత్సరంలో కానీ మన రోజులో కానీ ఇలా గనక మనకు చూసుకున్నట్లయితే అక్కడ 24 పౌర్ణిమలు అమావాస్యలు కలిపి ఉంటాయి. ఇక్కడ మనకి 24 గంటలు ఉంటాయి. ఆ ఛందస్సు అనేటటువంటిది రోజులోను సంవత్సరంలోనూ ఉంటూ ఉంటుంది. అలాగే మాసానాం మార్గశీర్ష మాసం అంటే ధనుర్మాసం అని చెప్పుకున్నాం మనం. ఆ మాసంలో ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో గనక మన సాధన గనక చక్కగా చేసుకున్నట్లయితే మనకి దేవతలతో అనుసంధానం కలుగుతుంది. ఎందుకంటే అది వాళ్ళకి తెల్లవారుజామున, మనలాగా వాళ్ళు మొద్దు నిద్రలు పోరు కాబట్టి తెల్లవారుజామున లేస్తారు కాబట్టి వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు కూడా మేల్కాంచి ఉంటారు కాబట్టి మనం కూడా మేల్కొని వాళ్ళతోటి గనక అనుసంధానం చెందగలిగితే మన జీవితంలో మన సాధన, మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయం వైపు, జయం వైపు నడుస్తాయి. ఋతునాం కుసుమాకరః అంటే మనం వసంత ఋతువు గురించి చెప్పుకున్నాం. వసంత ఋతువులోనే మనకి సృష్టి అంతా చిగురిస్తుంది, చక్కటి పువ్వులు వస్తాయి. మరి అక్కడి నుంచే దీన్నే ఆజ్యము అంటే దాన్నే అదే ముఖ్యమైనటువంటిదిగా మిగిలిన సంవత్సరం అనేటటువంటి యజ్ఞం నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనవి కాబట్టి అవన్నీ నేనే అంటే సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి వైభవోపేతమైనటువంటి వాటి వెనక వైభవంగా ఉన్నటువంటి యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అదే నేను అనేటటువంటి విషయం చెప్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిలో మంచి చెడ్డలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అలాగే కాలంలో కూడా కాలం నడకలను బట్టి ఒక్కొక్కసారి ప్రకృతిలో మనం అనుకునేటటువంటి మనిషి యొక్క నడకని బట్టి, మనిషి అనుసరిస్తున్నటువంటి సత్యధర్మాలను బట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. దాని ఆధారంగానే ఒక్కొక్కసారి మనకి న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తారు. అది కాకుండా ప్రకృతి కూడా తాను చేయవలసినటువంటి కొన్ని క్లెన్జింగ్ కార్యక్రమాలప్పుడు కూడా ఇలా జరుగుతుంది అని కూడా మనకు పెద్దలు చెప్తారు. నేను ఇది ఎందుకు చెప్తానంటే తర్వాత రాబోయేటటువంటి విషయంలో భగవంతుడు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం అనేటటువంటి విషయం. ద్యూతం చలయతామస్మి. ఇదేంటి సార్, జోతం అంటే ఏంటి సార్? జోదమే కదా. ఈ జోదం గురించి చెప్తున్నాడు అంటే జోదం దేవుడా అంటే మనం రోజు పోయి జోదం ఆడొచ్చా, పేకాట ఆడొచ్చా అని ఆలోచించుకోకండి. ఇక్కడ అది కాదు. ద్యూతం చలయతామస్మి. చలయతామస్మి అంటే మోసం చేసేవాళ్ళు, కపటత్వంతో, మోసంతో, యుక్తితోటి గెలిచేటటువంటి ఒకానొక ప్రక్రియని జోదం అంటారు. జోదం అంటే మీరు ఊరికే పేకాట అనుకోకండి, ఏదో పేకాడేస్తున్నాడండి జోదం అండి అని అనుకో. జోదము అంటే మోసం చేసి యుక్తితోటి చేసేటటువంటి, గెలిచేటటువంటి ఒక ప్రక్రియ, దాన్ని జోదం అంటారు. అటువంటి వాటిల్లో మామూలుగా జూదాన్ని నేను అన్నాడు. జూదం అనే ఎందుకన్నాడు? జూదంలో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయట. దాని గురించి ఎంక్వైరీ చేసి దాని గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే
అది మనస్సుని బాగా లాగిచ్చి ఆకర్షిస్తుందండి. ఎందుకు ఆకర్షిస్తుంది అని ఆలోచించాలి మనం. ఇప్పుడు మనం బజార్లో వెళ్తున్నాం, అక్కడ ఏదో ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుని చూసినప్పుడు మనకు కొనాలనిపించింది. అది వస్తువులో ఉందా, మనలో ఉందా అని గనక మనం ఆలోచిస్తే తెలుస్తుంది. ఆ వస్తువు రేయ్ ఇట్రారా నన్ను కొను, ఇట్రా నన్ను కొను అని ప్రతివాడిని పిలుస్తోందా? పోనీ పిలిచిన ప్రతివాడు దాని దగ్గరికి వెళ్తున్నాడా? వెళ్ళిన ప్రతివాడు దాన్ని కొంటున్నాడా? కొనట్లేదు కదా. అంటే ఒక వస్తువు మన మనస్సుని ఆకర్షిస్తోంది అంటే, ఒక వస్తువు వైపు మన మనస్సు లాగుతోంది అంటే, ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఎక్కడుంది? మన మనస్సులో ఉంది. ఆ వస్తువు ఇప్పుడు కుక్క వెళ్ళిందండి ఆ పక్క నుంచి, కుక్క మనిషి ఇద్దరూ వెళ్ళారు. కుక్క కూడా చూసింది ఆ వస్తువుని, మరి దానికి ఎందుకు అనిపించలా? దానికి యూజ్ అనిపించలేదా? సపోజ్ ఒక టీవీ ఉంది, షాప్లో వెళ్తున్నాం, మంచి టీవీ, బ్రహ్మాండమైన టీవీ, దాని మీద వాడు చాలా రాసి పెట్టాడు. ఆ టీవీ చూడంగానే అబ్బా ఈ టీవీ ఉంటే బాగుంటుంది, గబగబా సరే చేతిలో క్రెడిట్ కార్డు ఉంది, వెళ్ళాం, గీకేసాం, కొనేసాం. ఇప్పుడు అదొక పెద్ద దరిద్రం అండి. గుర్తుపెట్టుకోండి, మన చేతిలో డబ్బులుండి క్యాష్ ఇలా లెక్క పెడుతూ 10,000, 25,000, 1,00,000 ఏదైనా ఇచ్చి మీరు చేత్తో ఒరిజినల్ క్యాష్ ఇచ్చి మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి, వామ్మో మనం ఇంత పెట్టి ఈ వస్తువు కొంటున్నాం, ఇప్పుడు ఇది అంత అవసరమా అనేటటువంటి ఒక ఆలోచన మనస్సుకు వస్తుంది. కానీ ఎప్పుడైతే డిజిటలైజ్ అయిపోయిందో, ఆలోచించండి ఒకసారి, మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ అన్ని డిజిటలైజ్ అయిపోయినాయో, మనం పెట్టేటటువంటి ఖర్చు, మనం చేసేటటువంటి పనులు అన్నీ కూడా మనకి దాని మీద ప్రభావం. ఇట్లా జస్ట్ గీకేస్తున్నాం, వస్తువు కొని ఇంటికి తెచ్చేస్తున్నాం. బ్యాంక్లో బ్యాక్గ్రౌండ్ లో ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. అలాగే ఇప్పుడు ఫోన్ పేలు వచ్చినాయి. ఫోన్ పే వచ్చినప్పుడు కూడా మనం అలా దాంట్లో వాడు ఇచ్చిన నెంబర్కి మనం డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేస్తూ ఉన్నాం. ఈ చేసినప్పుడు నువ్వు నిజంగా ఎంత ఖర్చు పెడుతున్నావో, నీ చేతిలోంచి డబ్బులు ఎలా వెళ్తున్నాయో నీకు ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇంక్లూడింగ్ మెంటల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు మనకి. జస్ట్ సింపుల్ గా వెళ్ళిపోతున్నాయి డబ్బులు అంతే. తిరిగి మళ్ళీ ఆ డబ్బుల్ని సంపాదించాలి అని అనుకున్నప్పుడు ఏ మార్గంలో అయినా సరే సంపాదించడానికి రెడీ అయిపోతున్నాం మనం. అందులో ధర్మం ఉందా, అధర్మం ఉందా, నీతి ఉందా, నిజాయితీ ఉందా, ఏం సంబంధం లేదు. ది అల్టిమేట్ గోల్ ఈజ్ వీ హ్యావ్ టు ఎర్న్, ఐ హ్యావ్ టు ఎర్న్, అంతే. హుక్ ఆర్ క్రూక్ ఏదైనా సరే, ఇంకొకటి మోసం చేసైనా కావచ్చు, లేదంటే ఇంకొకరిని పడగొట్టైనా కావచ్చు, వాడిని అవతల వాడిని నాశనం చేసైనా కావచ్చు, నేను గెలవాలి. అదే ఇప్పుడు ఇంకో కొంచెం పైకి వెళ్ళిన వాడు, ఏ పాలిటీషియన్ ఏ పాలిటిక్స్ లోనో ఉన్నవాడైతే వాడు ఒకరిని మోసం చేయడు, సమాజాన్ని, ఎంటైర్ సొసైటీని మోసం చేస్తుంటాడు. చాలా తెలివిగా మోసం చేస్తూ ఉంటాడు. వాడు 10 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు గడిచినా కూడా వాడు చేసింది మోసం అని ప్రజలు గ్రహించలేనటువంటి స్థితిలో వాళ్ళని ఉంచే రకంగా మోసం చేసేటటువంటి తెలివితేటలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా జూదానికి సంబంధించినవే. మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇప్పుడు చూడండి, ప్రపంచంలో పాలిటిక్స్ లో ఉండి కానీ, లేదంటే పెద్ద పెద్ద హైయర్ అఫీషియల్స్ లో ఉండి కానీ, వాళ్ళు చేసినటువంటి మోసాలు, లంచాలు, అవి ఇవి అన్ని గనక మనం ఆలోచించి వాళ్ళు సంపాదించిన విధానాన్ని గనక, సరే ఇప్పుడు ఏదో అవినీతి శాఖ అధికారులు పట్టుకుంటున్నారు, ఏదో చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు ఎలా సంపాదించాడు, వాడు ఎంత మరి వాళ్ళలో ఎంత తెలివితేటలతోటి, వాడుకున్న తెలివితేటల్ని ఉపయోగించి, అంటే నెగిటివ్ గా ఉపయోగించాడు వాడుకున్న తెలివితేటల్ని. అలా ఉపయోగించి విపరీతంగా సంపాదించేస్తున్నాడు. పోనీ సంపాదించి సుఖంగా ఉన్నాడా? వాళ్ళని వెళ్ళి అడగాలి మనం. ఇప్పుడు మామూలుగా ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నాడండి, ఇద్దరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇద్దరున్నారు ఫ్రెండ్స్, ప్రభుత్వోద్యోగులు. ఒకడు మామూలుగా జీవితం గడుపుతూ ఉన్నాడు, వాడికి వచ్చే జీతం ఏదో హ్యాపీగా పెళ్ళాం పిల్లలు వాడైతే చదువుకుంటాడు. ఇంకొకడు తద్వ్యతిరేకంగా ఏ పనికైనా ఆ పనికి ఇంతంత రేట్లు పెట్టేసి లంచాలు తీసేసుకొని విపరీతంగా సంపాదించేశాడు. మొదటివాడు అలాగే ఉన్నాడు, రెండోవాడు 2-3 మేడలు కట్టేశాడు, 5-6 కార్లు కొన్నాడు, భార్యకు ఒక కారు, కొడుకు ఒక కారు, మరి ఇలా రకరకాలుగా జీవిస్తున్నాడు. వాడు సంతోషంగా ఉన్నాడా? ఈ ఇద్దరిలో ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు ఆనందంగా ఉన్నారు, ఈ రెండిటికి మించి ఎవరు ధైర్యంగా ఉన్నారు అని గనక మనం ఆలోచిస్తే ఆన్సర్ ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. సార్ వాడు బోల్డ్ ఉంది కదా సార్, అందుకని వాడు ధైర్యంగా ఉన్నాడు అని అనిపించవచ్చు. ఎక్కడుంటుంది?
సడన్ గా ఒక రోజున అవినీతి అధికారులు వచ్చేసి వాడిని పట్టుకొని వాడి ఇంట్లో గోడలు తవ్వి అందులోంచి డబ్బులు తీసి నగలు తీసి ఆభరణాలు తీసి ఇవన్నీ తీసేసి బయట పెట్టేసిన తర్వాత పేపర్లో పడి వాడిని జైల్లో పెట్టి పరువు పోయి ఇన్ని జరిగిన తర్వాత వాడు ఆనందంగా ఉంటాడా? క్వశ్చన్ మార్క్. అంటే నేను ఇంతకాలం సంపాదించాను కదా, నేను దాదాపు ఒక 25 ఏళ్ల నుంచి బాగా సంపాదించి బాగానే ఎంజాయ్ చేశాను, ఇప్పుడు పట్టుబడ్డాను, పర్వాలేదు ధైర్యంగానే ఉన్నా అయిపోయింది కదా, మనం చేసేదేముంది అనేటటువంటి స్థితప్రజ్ఞత్వం వాళ్ళలో ఉందా? ఉంటే అది వేరు. అప్పుడు ఎవరు బాధపడతారు? వీడు పోయి జైల్లో కూర్చుంటాడు, బానే ఉంటుంది, ఇంట్లో భార్య పిల్లలు సంతోషంగా ఉంటారా? వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? మా ఆయన 25 ఏళ్లు బ్రహ్మాండంగా సంపాదించాడు, మా అందరికీ కావాల్సినవన్నీ కొనిపెట్టాడు, ఈ రోజున ఏదో పట్టుబడ్డాడు, వెళ్ళి జైల్లో కూర్చున్నాడు, ఏమైంది కూర్చుంటే? ఆ పరువే కదా పోతే పోయిందని ఎవరైనా కుటుంబ సభ్యులు అనుకుంటారా? ఆలోచించండి. నేను ఇది ఎందుకు చెప్తానంటే, జీవితంలో ధర్మం సత్యం అనేటటువంటివి రెండు ఎంత ముఖ్యమో అనేటటువంటి దానికోసం చెప్తున్నాను నేను. ఈ రెండు ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. మొన్న ఎక్కడో విన్నాను, మా గురువు గారు ఎగ్జాంపుల్ చెప్తారు. రోజు కూలి చేసుకుంటాడట, ఎంతో 100, 200, 300 సంపాదించుకుంటాడు, హాయిగా ఇంటికి వస్తాడు, అలసిపోయి ఉంటాడు, మంచి వేడి నీళ్లు భార్య పెడుతుందట, చక్కగా స్నానం చేస్తాడు, అమ్మ ఆవిడేదో ఇంత వంట చేస్తుంది, చక్కగా వేడివేడి అన్నం, ఏదో అందులో ఏదో కూర తింటాడు, హాయిగా కాలు మీద కాలేసుకుంటాడు, ఓ సిగరెట్టో చుట్టో ఏదో కాలుతో హాయిగా పడుకుంటాడు, కబుర్లు చెప్పుకుంటాడు, భార్య ఆయన మాట్లాడుకుంటారు. అతను ఉండేటటువంటి ఆ ఇల్లో గుడిసో చిన్నదో ఏదో దాంట్లో పోయే వస్తువు కూడా ఏమీ ఉండదు, హ్యాపీగా జీవితం గడుపుతూ ఉంటాడు. 10,000 జీతం వస్తుందట, 10,000 జీతం రాగానే తలుపు గడి వేసుకొని పడుకుంటాడట. జీతం పెరిగింది, 1,00,000 రూపాయల జీతం వచ్చిందట, గేటుకు కూడా తాళం వేసుకుంటాడట. నెలకో రోజుకో 10 కోట్ల సంపాదన పెరిగింది అనుకోండి, అప్పుడు చుట్టూ 10 మంది బాడీ గార్డులు, ఇంటి చుట్టూతా మరి సెక్యూరిటీ కెమెరాలు, ఒక 5-6 కుక్కలు మేనేజ్ చేస్తుంటాడు. ఎవరు ఆనందంగా ఉన్నారు అని ఆలోచిస్తే, అంటే అలా ఉండమని కాదు, నువ్వు నెలకి ఎన్ని కోట్లు సంపాదించే స్థితికి వెళ్ళినా నీ సంపాదనలో ధర్మం గనక ఉన్నట్లయితే నువ్వు ధైర్యంగానే ఉంటావు. అది ఆలోచించుకోవాలి. నీకు ఒక ప్రొటెక్షన్ అనేటటువంటిది ప్రకృతిలో ఉంటుంది. అటువంటి వాడికి ఏం చెప్తారు అంటే, నాన్న సమాజానికి ఉపయోగపడేటటువంటి చక్కటి పనులు చెయ్యి, 10 మందికి ఉపయోగపడే పనులు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, దానివల్ల నీకు కీర్తి కలుగుతుంది, దైవం అనేటటువంటి తత్వం సమస్త జగత్తులో వ్యాపించి ఎలా ఉంది, సకల జీవరాశుల్లో ఎలా ఉందో గనక నువ్వు దాన్ని కూడా గనక దృష్టి పెడితే నీ సంపదకి ఒక చక్కటి సద్వినియోగం కలుగుతుంది అని చెప్తారు. ఏదో చెప్పానంటే, మోసం అనే దాని గురించి చెప్తున్నా, ద్యూతం అనేటటువంటి దాని గురించి చెప్తున్నా. మనసుని బలంగా ఆకర్షించేటటువంటి శక్తి అది ఎందులో ఉంటుంది? నీలో ఉంటుంది. అది నీ లోపల ఉంటుంది. ఆ జోదం ఆడాలి. ఇప్పుడు తాగుడుకు అలవాటు పడ్డవాడు ఉన్నాడండి, తాగుడుకు అలవాటు పడ్డవాడిని ఆ తాగేటటువంటి ఆ ద్రవ్యం ఉంది కదా, దాన్ని ప్రసాదు అని అనేవాళ్ళు మా చిన్నప్పుడు. ప్రభుత్వ సారాయి దుకాణం అట ప్రసాదు అంటే. అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, తాగుతాడు, బాగానే ఉంది, వచ్చిన సంపాదన అంతా అక్కడ పోతూ ఉంటుంది. పెళ్ళాం పిల్లలందరూ విసురోమంటూ ఉంటాడు. వాడిని మానరా అంటే నేను మానంటాడు, మానవా అంటే నేను మానంటాడు. చూసారా ఒక జోకు? అట్లా మానలేని పరిస్థితి ఎక్కడి నుంచి ఉంది అంటే, ఒక బలహీనత తనలో మనిషిలోనే ఉంటుంది. కానీ ఆ బలహీనత తనకున్నటువంటి మనోబలంతో జయించగలిగిన వాడు దాంట్లోంచి బయటపడతాడు. అలా మోసగించే వాళ్ళల్లో ఉన్నటువంటి యుక్తి శక్తి ఏదైతే ఉందో అది నేను అనేటటువంటి తత్వం వల్లనే వస్తోంది. మరి ఇప్పటి వరకు చాలా పాజిటివ్ అన్ని చెప్పాడు కదండి, మరి నెగిటివ్ క్వాలిటీస్ కూడా కొన్ని ఉంటాయి కదా మనిషిలో, దానికి సంబంధించి కూడా మనం చెప్పాలి కదా. ఒక పట్టుదల ఉంటుంది, ఆ పట్టుదలని మనం పాజిటివ్ వైపు వాడచ్చు, నెగిటివ్ వైపు వాడచ్చు. అలాగే నీకు మోసం చేసేటటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది. మోసం చేయటం అంటే, అవతల వాడికి సపోజ్ అవతల వాడు చెడ్డదారిలో వెళ్ళిపోతున్నాడు, వాడికి అవసరం అయితే నువ్వు మంచి దారిలో పెట్టడం కోసం వాడిని మోసం చేసి మంచి దారిలో పెట్టచ్చు ఏదో ఒక సందర్భంలో. అది కొన్ని సందర్భాలు మనకు ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మనం ఆలోచించుకోవచ్చు. నేను ఏదేం చెప్తున్నా అంటే, అటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వాన్ని నేనే, ఎందుకంటే మనలో ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వం ఆధారంగానే మనకి ఇలా జరుగుతోంది కాబట్టి, ఆ నేను గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి, అటువంటి మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, జోదం అనేటటువంటిది దాని పేరే జోదం, అంటేనే మోసం చేయటం అనేటటువంటిది. మామూలుగా ఏదో చిన్న చిన్న తిరణాలు లాంటివి జరుగుతుంటాయి చూసారా,
మనకి ఊళ్ళల్లో గ్రామ దేవతలకు సంబంధించినటువంటి ఉత్సవాలు చేసినప్పుడు అక్కడ కూడా ఈ జోదం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. పావలాగే కాయ రాజా కాయ అని, లేదంటే మరి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చూసారా. అక్కడ మొదలుకొని ఇప్పుడు అమెరికా దేశంలో హైయెస్ట్ పాయింట్ ఒకటి ఉందండి ఇట్లాంటి దాన్ని లాస్ వెగాస్ అని అంటారు. అంటే పశ్చిమ తీరంలో లాస్ వెగాస్ అంటే మరి తూర్పు తీరంలో అట్లాంటిక్ సిటీ అని ఒకటి ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా మేము మిత్రులు అందరం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అనుకుంటాం అది కలికి రాజధానిగా చెప్తారు. అక్కడంతా జోదమే. ఆ జోదంలో మనం వెళ్ళాం అనుకోండి, డబ్బులు ఉన్నాయి, ఆడావు నీకు వచ్చేస్తాయా, రాగానే ఏమనిపిస్తుంది తెలుసా, మళ్ళీ ఆడితే ఇంకా వస్తాయి అనిపిస్తుంది. ఆ పాయింట్ ఉంది చూసారా, ఆ పాయింట్ అది నేను మళ్ళీ లాగేస్తుంది లోపలికి. డబ్బులు వచ్చిన వాడు నీకు ఎంట్రీ వెళ్ళినప్పుడు ఎగ్జిట్ కూడా తెలియాలని చెప్తారు. మనం ఈ శరీరంలోకి ఎలా వచ్చామో మనకు తెలియదు, ఎలా పోతామో ఎలా బయటికి వెళ్ళాలో తెలియదు. కానీ యోగులకి రావటం పోవటం రెండు ఎలా తెలుస్తాయో, నువ్వు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, సపోజ్ ఏ లాస్ వెగాసో వెళ్ళాం, లేదా అక్కడి నుంచి లోయెస్ట్ పాయింట్ లో కాయ రాజా కాయ మన తిరణాల్లో అనుకున్నాం. ఒక పాయింట్ లో నీకు ఏదైనా వచ్చినప్పుడు తృప్తిపడి వెనక్కి రాగలిగితే, ఆ స్థిత ప్రజ్ఞత్వం గనక నీకుంటే దాంట్లోకి వెళ్ళి వెనక్కి రావచ్చు. పోతే పోయినాయండి, ఏదో ప్రయత్నం చేశాను, అవి వస్తే వచ్చినాయండి, వెనక్కి వచ్చేసాను. అలా కాకుండా అది నిన్ను మనసుకి మళ్ళీ ఇంకా ఆశ అనేటటువంటి దాంతో నిన్ను ఎప్పుడైతే లోపలికి లాగేస్తుందో, ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటి నేను యొక్క రకరకాలైనటువంటి షేడ్స్ దాని ఆధారంగా ఉంటుందన్నమాట. సో అటువంటి ఏ కార్యంలో అయినా పనిచేసేటటువంటి ఆ ప్రభావ శక్తి, లేదంటే చాతుర్యం, ఆకర్షణ శక్తి, ఇవన్నీ కూడా నేనే అని చెప్పటంలో ద్యోతాన్ని ఒక ఎగ్జాంపుల్ గా మనకి చెప్పాడు. అంతేగాని దాన్ని ప్రోత్సహించటం అని కాదు, గుర్తుపెట్టుకోండి. అది చాలా డేంజరస్. ఈ జోదం ఆధారంగానే మనకి మహాభారతం ఇచ్చారు. మహాభారతంలో ఎంతటి ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు కూడా జోదం ఆడాడు. ధర్మరాజు జోదం ఆడాడు కదండి, ఆయన ఆడితే తప్పులేదా అని అనుకోవచ్చు. జోదం ఆడాడు, కానీ తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులకు కూడా తాను స్థితప్రజ్ఞుడై నిలిచాడు. అది గుర్తుపెట్టుకోవాలి. జోదం వస్తుందనే వెళతాడు ప్రతివాడు, ఆడేవాడు. పోతే పోయిందిలేండి, అయిపోయింది, ఏదో ప్రయత్నం చేశాం అని అక్కడతో ఆపేవా, నీలో బుద్ధి పనిచేసినట్టు. లేదంటే బుద్ధి లేకుండా మనం జారిపోయినట్టే. కాబట్టి అలాంటి మోస కార్యాలలో వంచన చేసేటటువంటి వాటిల్లో జూతాన్ని నేను అనేటటువంటిది చెప్పి, తర్వాత తేజస్వినాం, నేను తేజస్సు గల వాళ్లలో తేజస్సుని అని చెప్తున్నాడు. తేజస్సు అంటే మన అన్నిటికంటే ది బెస్ట్ తేజస్సు ఏంటి చెప్పండి? సూర్యుడి తేజస్సు. సూర్యుడిని ఎవరైనా అలా తేరిపారు చూడగలరా? సూర్యుడిలోని తేజస్సు. మరి సూర్యుడికి తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పైన ఉన్నటువంటి ఒక మండలం నుంచి ఆయనకి తేజస్సు వస్తున్నారు. మనం దాన్ని చూడలేం, దాన్ని చూసేటటువంటి కన్ను మనకు లేదు. అంటే సూర్యమండలానికి దాని పైన ఉన్నటువంటి సవితృ మండలం అనేటటువంటి మండలం నుంచి దానికి కావాల్సిన తేజస్సు వస్తుంది. దానికి పైన భర్గో మండలం ఉంటుంది, అది సృష్టి అందలి తేజస్సు. అక్కడి నుంచి భర్గో మండలం నుంచి సవిత్రు నుంచి సూర్యమండలం నుంచి భూమండలం, అన్ని గ్రహ మండలాలకి కూడా తేజస్సు అనేటటువంటిది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ తేజస్సే అందరి జీవుల్లో కూడా ఉంటుంది, కానీ కొంతమందిలో ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ తేజస్సు పెరగడానికి ఒక కారణం ఏంటంటే మళ్ళీ సత్యధర్మాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనకి ఈ సత్యము ధర్మం అనేటటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఈశావాస్య ఉపనిషత్తులో ఒకటి ఉంటుంది, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణ పావృణు సత్యధర్మాయ దృష్టయే అనేటటువంటిది ఉంటుంది. అంటే ఓ సూర్యదేవా, ఓ అగ్నిదేవా, బంగారు పళ్ళెంతో నీ వెలుగు ఆవరించి ఉంది, నేను నిన్ను సత్యరూపాన్ని దర్శించలేకపోతున్నాను, దయచేసి ఆ పళ్ళెం తీసేవా, లోపల ఉన్న సత్యాన్ని నేను చూస్తాను అని దాని అర్థం. ఎక్కడుందండి? బయట ఉన్న సూర్యుడికి చెప్తున్నాడు. కానీ సూర్యుడిలో ఉన్నది, నీలో ఉన్నది ఒకే నేను అనేటటువంటి తత్వాన్ని మనకు భగవద్గీత అందిస్తుంది. మన సాధన అటువైపు వెళుతూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అలాగే కొంతమందిలో కూడా ఒక విధమైన తేజస్సు ఉంటుంది. ఏదైనా ఎవరైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి చుట్టూతో 10 మంది చేరటం, ఆ 10 మంది కలిసి ఆ మంచి పని చేయటం, తద్వారా నలుగురికి ఉపయోగపడేటటువంటి పని చేయటం చేసినప్పుడు, ఓహో దీనికి అంతటికీ మూలం ఫలానాయనండి అని అంటాం.
ఇదంతా కూడా అతని యందల తేజస్సు అని చెప్తారు. మళ్ళీ మనం తేజస్సు అనగానే మళ్ళీ మూలంలోకి వెళ్ళాలి. మన మేజర్ ఏంటి అంటే మనది మూలంలోకి వెళ్ళటం. ఆ మూలంలోకి మనం ఎక్కడికి వెళ్తాము? మూలంలో మళ్ళీ నేను దగ్గరికే వెళ్ళాలి. కృష్ణుడు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? అక్కడి నుంచి చెప్తున్నాడు. ఆ నేను స్థితిలో ఉండి మనకు చెప్తున్నాడు కాబట్టి మనకు అర్థం అవుతుంది. కొంతమందిని చూస్తే భయం వేసే తేజస్సు ఉంటుంది. రావణాసురుడిని చూసినప్పుడు హనుమంతుల వారికి ఓహో వీడు ఏం తేజస్సు వెలిగిపోతున్నాడు, కానీ వాడి రూపం చూసి భయం వేసింది. అంటే కొంతమంది తేజస్సు అలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కడిలో ఒక్కొక్క రకంగా తేజస్సు ఉంటూ ఉంటుంది. అలా తేజస్సు కలిగినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి తేజస్సు నేను అని చెప్తున్నాడు. ఆ నేను అంటే మళ్ళీ నేను దగ్గరికి వెళ్తాం అనమాట. 10 మందికి ఉపయోగపడేటటువంటి సామర్థ్యం, 10 మందికి చేసేటటువంటి మేలు, తద్వారా సమాజానికి జరిగేటటువంటి మంచి, ఇవన్నీ కూడా నేనే అని చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి జీవిలో ఉన్నటువంటి నేను అనేటటువంటి తత్వం యొక్క కిరణాలుగా, వాళ్ళలోంచి వెదజల్లేటటువంటి తేజోరూపాలుగా ఇవన్నీ కూడా సమాజంలోకి వస్తూ ఉంటాయి. మూలము నేను అనేటటువంటిది మనకి గుర్తుంచుకుంటే వీటన్నిటికీ మూలమైనటువంటిదే ఈ సత్యధర్మాలు అనేటటువంటి తేజస్సు, ఆ కాంతే అక్కడి నుంచి ఇక్కడ దాకా మనకు వస్తోంది అని మనం గమనించినట్లయితే అప్పుడు మనకి అర్థం అవుతుంది అనమాట. కాబట్టి తేజస్సు నేను అంటే ఆ తేజస్సే సమస్త జగత్తంతా వ్యాపించిన తేజస్సుగా మనం భావన చెయ్యాలి. ఇప్పుడు తేజస్సు గురించి చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, జయోస్మి వ్యవసాయ. జయోస్మి వ్యవసాయం. వ్యవసాయం అంటే ఏముంది సార్? రైతులు చేస్తూ ఉంటారు, దాన్ని వ్యవసాయం అంటారు. వ్యవసాయోత్మ బుద్ధి అనేటటువంటిది సాంఖ్యయోగంలో చెప్తాడు. వ్యవసాయాత్మక బుద్ధి అంటాడు. అంటే ప్రయత్నం. వ్యవసాయం అంటే ప్రయత్నం. మామూలుగా ఒక రైతు వ్యవసాయం చేయటం అంటే ఏంటండి? వ్యవసాయం అంటే ప్రయత్నం. ఏం ప్రయత్నం చేస్తాడు? పంట పండించే ప్రయత్నం చేస్తాడు. అటువంటి పంట పండించే ప్రయత్నం చేసేటటువంటి వాడిని రైతు అంటారు. ఆ రైతు ఏం చేస్తాడు? పొలం దున్ని, ఎప్పుడు దున్నుతాడు? ఎప్పుడు పడితే అప్పుడు దున్నరండి. ఎప్పుడు సరైన సమయమో చూసి ఆ సరైన సమయానికి పొలాన్ని దున్ని చక్కగా దాన్ని రెడీ చేసి, వర్షాకాలం ఇక వర్షాలు మొదలవుతాయి అన్నప్పుడు దానికి ఎరువులేసి చక్కగా విత్తనాలు నాటి పంటకు కావలసినటువంటి చక్కటి వ్యవసాయం అనేటటువంటిది రైతు చేస్తాడు. ఆ వ్యవసాయం చేసినటువంటి రైతు యొక్క ప్రయత్నం వల్ల మనకి పంట వస్తుంది. ఆ పంటని మనం ఆహారంగా స్వీకరించి శరీరాలు నిలుపుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడో ఎంతో దూరాలుగా ఉన్నటువంటి ఎంతో మంది మరి రకరకాలైనటువంటి అమెరికాలో ఉన్నాం. అమెరికాలో ఉండి అన్ని రకాలు తింటున్నాం. ఇంకా నిజం చెప్పాలంటే ఇండియాలో ఉన్న వాళ్ళకంటే ఇక్కడే ఎక్కువ తింటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది మాకు. అన్నీ దొరుకుతాయి. ఎలా వస్తున్నాయి? ఎవరు పండిస్తున్నారు? ఎక్కడో ఇండియాలో ఒక రైతు పండించినటువంటి పంట అమెరికాలో కూర్చొని మేము తింటున్నాం. ఆ రైతు ఎంత ప్రయత్నం చేస్తే ఆ పంట వచ్చింది? ఒక విత్తనానికి ఇన్ని విత్తనాలు ఎలా వస్తున్నాయి? మళ్ళీ విత్తనాలు నాటినప్పుడు అన్ని విత్తనాలు నిరంతరంగా ఒక ప్రక్రియ సృష్టిలో జరుగుతూనే ఉంది కదా. అలా ఎలా జరుగుతోంది? అటువంటిది సృష్టిలో ఒక ఏర్పాటు ఉంది. అలా ఉన్నటువంటి ఏర్పాటు కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. అదొక చక్రం. ప్రతి సంవత్సరం వసంత ఋతువు వస్తోంది. వసంత ఋతువు వెళ్ళిన తర్వాత గ్రీష్మ ఋతువు వస్తోంది. రాగానే మనకి ఎండలు మండిపోతున్నాయి. ఎండల తర్వాత మళ్ళీ వర్ష ఋతువు వస్తూనే ఉంది కదా మనకి. వర్ష ఋతువులో వర్షాలు పడుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది ఈ చక్రం. దాని ఆధారంగానే మనం పంటలు పండించుకుంటున్నాం. రకరకాల వేషాలు మనం వేస్తూ ఉన్నాం మనం. అంతే కదా. సో ఇటువంటి వ్యవసాయం అనేటటువంటిది ఒక సత్కృషి, అంటే ఒక సత్కార్యం. దీని కారణంగా మనకి ఫలితంగా మనకి పంట వస్తుంది, ఒక రైతు చేసేటటువంటిది. మరి అలాగే సాధనలో మనం ఎలాంటి వ్యవసాయం చేసుకోవాలండి? మనం చేసేటటువంటి పనులలో మనకి జయం రావాలి అంటే మనం ఎటువంటి వ్యవసాయం చేయాలి? మన ఆచరణలో ఎటువంటి ఆచరణ ఉండాలి మనకి? మనం గుర్తుంచుకోవాలి. సత్కర్మాచరణం వల్ల మనకి జయం వస్తుంది. సత్కర్మాచరణం అనేటటువంటి వ్యవసాయం అది ఎలా చేయాలి? ప్రయత్నపూర్వకంగా. మనసు ప్రపంచంలో రకరకాలుగా పక్కకు లాగేస్తూనే ఉంటుంది. కానీ మనం ప్రయత్నం చేస్తూ మన మనసుని తిరిగి మళ్ళీ, ఎప్పుడు కార్ డ్రైవింగ్ ఎగ్జాంపులే చెప్పుకుంటాం. కొత్తగా నేర్చుకునేటప్పుడు లెఫ్టో రైటో వెళ్ళిపోతూ ఉంటుంది. స్ట్రైట్ గా డ్రైవ్ చేయలేం మనం. ఎందుకు? అవర్ మైండ్ ఈజ్ నాట్ బ్యాలెన్స్ టు డ్రైవ్ కార్ ఇన్ ఏ రైట్ వే.
అందుకని ఏం చేస్తాం, మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం. ఎవరి దగ్గర? ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాడి దగ్గర నేర్చుకుంటాం. ఫస్ట్ టైం ఇద్దరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కలిసి ఇద్దరు డ్రైవింగ్ ఒకరికొకరు నేర్పుకుంటున్నారు అనుకోండి, రోడ్డు మీద ఎవడన్నా తిరగలడా? ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ డ్రైవింగ్ లో ఒక స్టెబిలిటీ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం. వాడు ఎట్లా కాదు ఇట్లా అని వాడు కూడా మన స్టీరింగ్ ని వాడు కంట్రోల్ చేస్తూ, మనం బ్రేక్ వేయటం మర్చిపోయినా, బ్రేక్ తెలియకపోయినా అతని దగ్గర కూడా ఒక బ్రేక్స్ ఉంచుకొని, లేదంటే ఎవరికో డాష్ కొట్టేస్తాం కదా, లేదంటే పక్కనున్న గోడకో గుద్దేస్తాం కదా. అలా కాకుండా ఏం చేస్తాడు, తను కంట్రోల్ చేస్తూ నీకు కంట్రోలింగ్ నేర్పుతాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం 10 రోజులు అయ్యేటప్పటికే నీకు మెల్లిమెల్లిగా కంట్రోలింగ్ అనేటటువంటిది వస్తుంది. అది ఒకప్పుడు. ఇప్పుడు రకరకాల గేమ్స్ వచ్చేసినాయి పిల్లలకి. ఇప్పుడు మా చిన్నవాడు ఉన్నాడు, వాడు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నాడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఏదో ఒక స్టీరింగు, దానికి ఒక గేమ్ ఉంటుంది. అన్ని ఎగ్జాక్ట్లీ మీరు కారులో ఎలా కూర్చుంటారో అలాగే ఉంటుంది. దానికి ఒక స్టీరింగ్ ఉంటుంది, క్లచ్, బ్రేకు, యాక్సిలేటరు అన్నీ ఉంటాయి. కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటుంది, మీకు స్క్రీన్ ఉంటుంది. దాని మీద కారులో కూర్చొని మీరు ఫ్రంట్ విండోలో చూస్తున్నట్టే ఉంటుంది. వెనక్కి ముందుకి అన్ని డాష్లు ఇస్తూ ఉంటుంది. డాష్ ఇచ్చినప్పుడు దానికి కావాల్సినట్టు వైబ్రేషన్స్ అన్ని వస్తూనే ఉంటాయి. అలా 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 నేర్చేసుకున్నాడు వాడు. తర్వాత కారు తీసుకొని డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఏమిట్రా అంటే, నేను నేర్చుకున్నా, నాకు ఇట్లా వచ్చేసింది అన్నాడు. అది ఇప్పుడు లేటెస్ట్ గా డెవలప్మెంట్ అనమాట. ఒకప్పుడు అలా కాదు కదా. మనం ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, సత్కర్మాచరణం అనేటటువంటిది నీకు ఒక బ్యాలెన్స్ ఇస్తుంది. అటువంటి బ్యాలెన్స్డ్ మైండ్ తోటి ఎప్పుడైతే మనం కార్యక్రమాలు చేశామో అప్పుడు మనకి జయం అనేటటువంటిది వస్తుంది. అందుకని వ్యవసాయోస్మి అన్నాడు. జయోస్మి వ్యవసాయం అనేటటువంటి ప్రయత్నంలో, ఆ ఆచరణలో నీలో ఎప్పుడైతే సత్కర్మాచరణ ఉందో, దానిలో సత్యం ఉందో, ధర్మం ఉందో, సత్ప్రవర్తన ఉందో, సత్కృషి ఉందో, దానికి పరిణామంగా నీకు వచ్చేటటువంటి అల్టిమేట్ రిజల్ట్ జయం. అంతే కదా. ఒక రైతు వ్యవసాయం చేశాడు. ఆ వ్యవసాయం చేయటం వల్ల వచ్చేటటువంటి అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? పంట చేతికి వస్తుంది. ఆ వచ్చిన పంటని 10 మందికి ఉపయోగిస్తుంది. తానే తింటాడండి. ఏ రైతు అయినా తాను పండించిన పంట మొత్తం తానే తినేస్తున్నాడండి? తినట్లేదు కదా. 10 మంది కోసమే కదా, సమాజం కోసమే కదా. తాను కూడా జీవిస్తూ 10 మందిని జీవించడానికి, వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి పంటను రైతు పండిస్తున్నాడు అంటే మనందరం రైతులకు ఎంత రుణపడి ఉంటాం. ఏనాడన్నా మనం రైతు బాగుండాలని మనం ఆశించామా? వెళ్ళొద్దు. వాళ్ళకి ఏదో వెళ్ళేసి మనం ఏదో ఆస్తులు వాళ్ళకి ఏదో ఇచ్చేసి, వాళ్ళకి డబ్బులు చేతులు కుమ్మరిచ్చేసి కనకాభిషేకాలు చేయమంటలా. నీ భావనలో ఈ రోజున ఈ అన్నం తింటున్నా, ఈ కూర తింటున్నా, ఈ కూరగాయలు పండించిన రైతో, ఈ అన్నం వరి పండించినటువంటి రైతో బాగుండాలి, క్షేమంగా ఉండాలి, భగవంతుడా రైతులందరూ బాగుండాలి, రైతులకు మేలు జరగాలి అనేటటువంటి భావన మన మనసులో ఎప్పుడైనా వచ్చిందా? లేదంటే రుణపడిపోతాం. మనం గుర్తుపెట్టుకోవాలి. రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే మనందరం బాగుంటాం. రైతే దేశానికి వెన్నుముక్క అని ఎప్పుడో స్లోగన్లు ఇచ్చి గోళ్ల మీద రాసుకొని మనం చేసుకోవటం కాదు. నువ్వు పండించుకోగలవా? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు వెళ్ళి వ్యవసాయం చేసుకొని నీ పంట నువ్వు పండించుకోగలవా? ఇంట్లో కూరగాయలే పండించలేకపోతున్నావు, ఇంకా వ్యవసాయం చేసి పంటలేం పండిస్తామండి? ఒకసారి ఆలోచిస్తే మనకి బుర్ర తిరిగిపోతుంది. కాబట్టి సరే, మనకి ఎవరో పండిస్తున్నారు, మనం వాటిని మనం అనుభవిస్తున్నాం, ఆ డబ్బులు ఇస్తున్నాం కదండి అనే అహంకారంతో మాట్లాడకూడదు. నువ్వు డబ్బులు నాకు అక్కర్లేదా, నేను అమ్మని అన్నాడు అనుకో, నేను పండించుకుని నేను తింటాను హాయిగా, నాకేం ప్రచారం అక్కర్లేదు, నేను ఇంట్లో కూరగాయలు పండించుకుంటున్నాను, మా ఇంట్లో పాడుంది, గేదె ఉంది, పాలు పెరుగు వస్తాయి, నేను రైస్ పండించుకుని నేనే తింటాను, నేను ఎవరికి ఇవ్వను అన్నాడు అనుకోండి, ఇంకేం అవసరం ఉందండి? ఎవడో ఇంకొకటి ఎలా బతుకుతుంది సమాజంలో? అలా అననివాడు రైతు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సత్కర్మాచరణతో కూడినటువంటిది, ధర్మంతో కూడినటువంటిది ఏదైతే ఉందో అటువంటి జయంలో నీకు వైభవం ఉంది. అంటే నీ సాధన కూడా అటువంటి ప్రయత్నంతో ముందుకు సాగాలి. నువ్వు సాధనలో మనం విజయం సాధించాలి అంటే ఏం చేయాలి? మనం చేసేటటువంటి పనిలో మన ప్రయత్న లోపం ఉండకూడదు. రైతు నేను వేసేసానండి, అదే అయిపోతుంది, దానికి రాగానే సీజన్ రాగానే, అంటే ఫ్రూట్ లో లేదంటే వరి వేసాడో, జొన్న మొక్కజొన్న ఏదన్నా వేసినప్పుడు దాని అంతటా అది వచ్చేస్తుంది, 2-3 నెలలు కాగానే ఇక నేను వెళ్ళి కట్ చేసుకోవటం అంటే కాదు కదా. అందులో ఎప్పటికప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటాడు. తడి ఎంత ఉంది, నీళ్లు ఎంత ఉన్నాయి, మరి ఏమన్నా కలుపు పెరిగిందా,
మరి ఏమన్నా ఎలుకలు ఇలాంటివి ఏమన్నా వచ్చి పాడు చేస్తున్నాయా, ఇంకో రకంగా ఉందా అని నిత్యము రైతు వెళ్ళి తన పంటని ఎలా చూసుకుంటూ చేస్తూ ఉంటాడో, సాధకుడు కూడా నిత్యము తన మనసులో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి భావాలు, కలుపు మొక్కలు లాంటి భావాలు, లేదంటే తన సాధనకు అడ్డుపడేటటువంటి ఏవైనటువంటి పరిస్థితులు, భావాలు, ఇవన్నీ చూసుకుంటూ మెల్లిమెల్లిగా తన సాధనను ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం కూడా ప్రతి సాధకుడికి ఉంది. అప్పుడు నీ సాధనలో నీకు జయం కలుగుతుంది. అక్కడ ధర్మం కూడా ఉండాలి. అందుకనే మొట్టమొదటి వ్యాస భగవానుడు మహాభారతం రాసినప్పుడు దానికి యజ అని పేరు పెట్టాట. అది జయం అయింది. అంటే ఎవడైతే ధర్మ ప్రవర్తనతోటి ఉంటాడో, ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడో, దైవానికి సమర్పణ చెంది ఉంటాడో, అటువంటి వాడికి పొందినటువంటి జయం శాశ్వతమైనటువంటి జయం. నా చెప్పుకున్నాం కదా, ఎవడో మోసం చేసామండి, మోసం చేసి సంపాదించాం. ఎంతకాలం? ఈజ్ ఇట్ పర్మనెంట్? అది తాత్కాలికమే. ఎందుకంటే నీ లోపల నుంచి అధర్మం అనేటటువంటి భయం నీకు నిరంతరం ఉంటూ ఉంటుంది. దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు. పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, 10 కార్లు ఉండొచ్చు, కానీ నీలో భయం ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగింది. సారీ వాళ్ళ నుంచి మీరు ఉప్పు తక్కువ తినాలి. ఆ వారం రోజులు కాగానే బ్రదర్ వచ్చాడు, తర్వాత సిస్టర్ వస్తుంది. సిస్టర్ అంటే ఏంటి సార్ అన్నారు. షుగర్, బిఎస్, బ్రదర్ అండ్ సిస్టర్, బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్, ఈ రెండు వచ్చినాయి అనుకోండి, గోయిందా. మీ ఇంట్లో ఎన్ని బస్తాలు పంచదార ఉన్నా మీరు ఒక్క గ్రెయిన్ కూడా మీరు తినలేరుగా. మీ ఇంట్లో ఎంత డైనింగ్ టేబుల్ నిండా ఉన్నా కూడా ఎన్నో రకాలైన పదార్థాలు మీరు ఆఖరికి ఉప్పు లేకుండా ఏదో మీకు సపరేట్ అంటుంది కుటుంబం. వాళ్ళందరూ తింటూ ఉంటారు మీ కళ్ళ ముందే. ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుందా? ఆలోచించుకోండి ఒకసారి. ఎవరికి వాళ్ళకి ఆలోచించుకోవాలి. అవసరానికి మించింది ఏదైనా కూడా మీరు ఎంత తినాలో అంత తినకపోతే అజీర్తి చేస్తుంది. జీవితంలో కూడా అవసరానికి మించిన సంపాదన కానీ ఏదైనా సరే అది అజీర్తి చేస్తుంది. కానీ ధర్మం ఉంది, వస్తోంది. 10 మందికి నువ్వు దాన ధర్మాలు చేస్తూ నీ జీవితాన్ని కనుక గడుపుకున్నట్లయితే అది నీకు దారిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. లేకపోతే చాలా కష్టం, ముందుకు వెళ్ళలేం. సో కాబట్టి నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి సత్కర్మాచరణం వల్ల, ధర్మంతో కూడినటువంటి కార్యక్రమాల వల్ల పొందేటటువంటి జయం ఏదైతే ఉందో అది కూడా నా విభూదే అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత సత్వవతామహం. జీవుల్లో మామూలుగా 3 గుణాలు ఉంటాయి. మనకి మామూలు గుణత్రయ విభాగం అని వస్తుంది మనకి భగవద్గీతలో. మళ్ళీ తర్వాత మనకి 3 గుణాలు అని చెప్తారు, సత్వరజస్తమో గుణాలు. ఈ 3 గుణాలకి మూలం మహత్తత్వం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. సృష్టి పుట్టినప్పుడు అది పుడుతుంది. ఈ 3 గుణాల నుంచే మళ్ళీ మిగిలినటువంటి పంచభూతాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ 3 గుణాల్లో సత్వము, రజస్సు, తమస్సు అని 3 ఉంటాయి. ఈ 3 కూడా, ఈ 3 గుర్తుపెట్టుకోండి. మామూలుగా అణువులో కూడా న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అంటారు. ఈ 3 ఉంటాయి. అక్కడ ఒకటి కదలకుండా ఉంటుంది, మిగిలినవి కదులుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్ అనేటటువంటిది కూడా ఉందో లేదో డౌటే అట ఇప్పటిదాకా. సార్ మీరు మరీ సడన్ గా ఇలా డౌట్ అంటే ఎట్లా? మరి ఎలక్ట్రానిక్స్ మనం ఎన్నో వాడుతున్నాం కదా. ఉంది, అబ్జర్వేషన్ ఎఫెక్ట్ అండి అంటారు. ఉందనుకుంటే ఉందిగా కనపడుతుందిట, లేకపోతే వేవ్ లాగా ఉంటుందిట. ఏం చెప్తాను దానికి? ఇంకా భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అనుకునేవాడికి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నువ్వు ఎలా అనుకుంటే అలా ఉన్నాడు. లేడు అనుకునేవాడికి నిజంగానే లేడు. ఎలా అనుకుంటే అలా అనుకునే లేడు. అబ్జర్వేషన్ ఎఫెక్ట్ అంటారు. అలాగే సత్వగుణం అనేటటువంటిది మనుషుల్లో ఒక బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సత్వగుణం అనేటటువంటి దానివల్ల రజస్తమో గుణాలు అనేటటువంటి వాటిలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. అవి తీసేయలేమండో, గుర్తుపెట్టుకోవాలి. రజస్సు వల్ల ఒక పట్టుదల వస్తుంది, కార్యసిద్ధి చేయాలి అనేటటువంటి ఒక సంకల్పం కలుగుతుంది. తర్వాత దాన్ని చక్కగా నిర్వర్తించి ధర్మంతో, సత్యంతో కనుక నువ్వు నిర్వర్తించుకుంటే వచ్చే జయం నీకు సత్వగుణాన్ని ఇస్తుంది, ఒక బ్యాలెన్స్ ఇస్తుంది. ఏం చేస్తానులే అనుకుంటే ఏం చేయలేం. చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారా? ఇప్పుడు మనం చేయాలా అంటే తమస్సు అన్నమాట. నిద్ర, ఆలస్యం ఇవన్నీ తమస్సుకు సంబంధించినటువంటివి. విపరీతంగా ఏదో చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలని విపరీతంగా కొట్టుకుపోతుంటాడు. అది తమస్సుకు రజస్సుకు సంబంధించినటువంటి. ఇక్కడ భగవంతుడు ఏం చేయాలి? సత్వగుణం అనేటటువంటిది నా విభూది అంటే బ్యాలెన్స్. సమత్వం యోగముచ్యతే అని చెప్పాడు కదా గతంలో. ఈ సమత్వం అనేటటువంటిది సత్వగుణం వల్ల వస్తుంది. ఈ సత్వగుణం అనేటటువంటిది ఎప్పుడైతే మనలో పెరుగుతుందో ఒక స్థిరత్వం వస్తూ ఉంటుంది, ఒక బ్యాలెన్స్ వస్తూ ఉంటుంది.
అంటే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు చక్కగా. ఎటువంటి అంటే రైట్ కి లెఫ్ట్ కి ఎవరికి డాష్ ఇవ్వకుండా రోడ్డు మీద డ్రైవ్ చేయగలిగేటటువంటి ఒక కంట్రోలింగ్ ఏదైతే వచ్చిందో, ఒక బ్యాలెన్స్ ఏదైతే వచ్చిందో అది సత్వగుణం. అలాగే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కానీ, మంచి చెడ్డలు ఏమైనా వచ్చినప్పుడు కానీ, అతిగా పొంగటం కానీ, అతిగా ఆనందించటం కానీ, లేదంటే నిరుత్సాహపడిపోవడం, డిప్రెస్ అయిపోవడం, కుంగిపోవడం, ఇలాంటి పరిస్థితులు కాకుండా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండటం అనేటటువంటిది మనకి సత్వగుణం వల్ల వస్తుంది. వాట్ ఈజ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ఈ సాధనలన్నీ ఎక్కడికి తీసుకెళ్లాలండి? దేనికి? అంతర్యామి వైపు నేను తీసుకెళ్ళాలి. అంతర్యామి అంటే ఎక్కడున్నాడండి? అంతర్యామి అంటే అంతరంలో ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామి వైపు నిన్ను తీసుకువెళ్ళేటటువంటిదే నీ సాధన. దానికి కావలసినటువంటి జ్ఞానమే మనకు అందించేది ఈ భగవద్గీత. ఇట్ ఈస్ చాలాసార్లు చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎ GPS విచ్ లీడ్స్ డైరెక్ట్స్ యూ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఆఖరికి ఎక్కడికి తీసుకెళ్ళి ఆపుతుంది? నీ దగ్గరికి తీసుకెళ్ళి ఆపుతుంది. కాబట్టి దానికి మనకి సత్వగుణం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ సత్వగుణం ఆధారంగా మనం మన జీవితంలో కావాల్సినటువంటి ఒక బ్యాలెన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆనందంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఎలా ఉంటారంటే సత్వగుణంలో ఉన్నవాడే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉంటాం చూసారా కొన్ని కొన్ని సందర్భాల్లో, అంటే అప్పుడు మనకు సత్వగుణం పనిచేస్తుంది. మైండ్ డిప్రెస్ అయిపోయింది అనుకోండి, తమో గుణం పనిచేస్తుంది. మొత్తం అసలు ఇప్పుడు ఏదో మనం చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఇంకేముంది డ్యామ్ డూమ్ అని అన్నాం, రజస్సు పనిచేస్తుంది. మూడు కావాలి. సమస్య లేకపోతే నిద్ర రాదు, రజస్సు లేకపోతే సంకల్పం, నీకు చేయాలన్న సంకల్పం రాదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం జీవితంలో సత్వంలో ఉన్నామో అది ఒక బ్యాలెన్స్డ్ లైఫ్. అప్పుడు సమత్వం యోగముచ్యతే, యోగంలో ఉండటం అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామహప్యహం వ్యాస కవీనాం ముషనా కవి అనేటటువంటిది. వృష్ణివంశమైనటువంటి వాళ్ళల్లో నేను వాసుదేవుడినై ఉన్నాను, పాండవుల్లో ధనుంజయుడినై ఉన్నాను, మునులలో వ్యాసుడుగా ఉన్నాను, కవులలో శుక్రమూర్తినై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ వాసుదేవుడు, వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వృష్ణీనాం, వృష్ణి అంటే వృష్ణి వంశం, వాళ్ళ వంశం. వాసుదేవుడు అంటే ఈ వృష్ణి వంశం అని ఎందుకు అన్నాడండి ఇక్కడ? మరి ఈయన వంశం వేరు, ఆ వంశం వేరు అలా ఆలోచిస్తే వృష్ణీనాం ఎందుకన్నాడు? కార్తవీర్యార్జునుడి యొక్క 4వ కొడుకు పేరుట మధు అట. అతని కుమారుడు వృష్ణి, అక్కడి నుంచి ఆయన వంశం పుట్టిందిట. ఆ వంశంలో పుట్టినటువంటి ఆవిడ ఆయన యొక్క దేవకుని పుత్రిక దేవకీదేవి. ఆ దేవకీదేవి శ్రీకృష్ణుడు తల్లి. అంటే ఆయన వృష్ణి వంశం వారికి మనవడు. తల్లి వైపు చెప్పుకున్నాడండి ఈయన, చూసారా? మరి తండ్రి వైపు చెప్పుకోలేదే. దేవకీ వసుదేవులు, ఆయన వసుదేవుడు, యదువంశం అయింది. తల్లిది వృష్ణి వంశం. వృష్ణి వంశంలో అంటే కార్తవీర్యార్జునుడి యొక్క పూర్వం ఆయన కొడుకులు, ఆయన తర్వాత వచ్చినటువంటి వంశం అది చెప్పుకున్నాడు. అంటే వాళ్ళ అమ్మగారి వైపు అంటే తల్లికి ఇచ్చినటువంటి ఒక మంచి మర్యాద ఆయన. అలా మనం భావం చెయ్యాలి. ఎందుకు చెప్పుకున్నాడండి అంటే వృష్ణివంశం గొప్పదండి, యదువంశం అంటే ఈ మనం అన్బ్యాలెన్స్డ్ థాట్స్ కాదు మనకు కావాల్సింది. ఆయన తల్లిని తలుచుకున్నాడు. అది కాబట్టి అందులో నేను వాసుదేవుణ్ణి అని చెప్పాడు. వాసుదేవుడు అంటే అన్ని జీవరాశులలో వసించి ఉండేటటువంటి వాసుదేవుడు. అది ఈ వాసుదేవుడు నేను. మామూలుగా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న వ్యూహాలు చెప్తారు. సంకర్షణ ప్రద్యుమ్న వ్యూహాలు. వాసుదేవుడు అంటే మొత్తం వసించి ఉండేవాడు, సమస్త జీవరాశుల్లో ఉండేటటువంటి వాడు. వాసుదేవోస్మి, అది నేనే. అంటే ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు ఏ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడు? మామూలుగా మీరు నేను మాట్లాడుకున్నట్టు కాదు, అది పైనున్నాడు. సమస్త జగత్తుకి నిండి ఉన్నటువంటి చైతన్యానికి మూలమైనటువంటి ఉనికి, ఎగ్జిస్టెన్స్ ఏదేమైతే ఉందో అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చాడండి ఆయన? యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మాన్ని ప్రతిష్ఠించి చేయటానికి వచ్చాడు.
మనలో కూడా ఎప్పుడైనా మనం అన్బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు పట్టుకోవాల్సినటువంటిది స్థిరత్వంతో కూడినటువంటి లోపల ఉన్నటువంటి అంతర్యామి ప్రజ్ఞని. ఆ అంతర్యామి ప్రజ్ఞకి తొట్టుపాటు ఉండదు. ఆ అంతర్యామి ప్రజ్ఞకి అన్బ్యాలెన్స్డ్ అనేటటువంటి స్థితి ఉండదు. కాబట్టి మనం దాన్ని పట్టుకోవాలి. దాన్ని ఎలా మనం అప్పటికప్పుడు మనకు పట్టుకోవడం చేత కాదు కాబట్టి చిన్నప్పటి నుంచి మనకి ఇలా సాధన చేసుకో అని చెప్తూ ఉంటారు. ఆ వాసుదేవ తత్వమే ఈ కృష్ణుడిగా ధర్మ నిర్వహణ చేయటం కోసం ఇక్కడికి మనకి అవతారం చేశాడు కాబట్టే ఆ వాసుదేవుణ్ణి నేనే అని చెప్తున్నాడు అక్కడ. తర్వాత ఏం చెప్పాడండి? పాండవులలో నేను ధనుంజయుడిని. ధనుంజయుడంటే మామూలుగా సంపద, బాగా ఆయన యుద్ధాలు చేసి బాగా సంపద అంతా తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ధనుంజయుడు అనేటటువంటి పేరు వచ్చింది. ధనుంజయుడు అని ఎందుకు చెప్పాడండి? మరి ధర్మరాజు ఆయన సత్వగుణ సంపన్నుడు, ధర్మమే మూర్తిభవించినటువంటి మూర్తి ఆయన. తర్వాత భీముడు కూడా అందరికీ సత్వగుణం ఉంది, కానీ అర్జునుడికి సత్వగుణం ఉంది, భీముడికి సత్వగుణం ఉంది, అందరికీ సత్వగుణం ఉంది. కానీ అప్పుడప్పుడు వాళ్ళు రజస్తమో గుణాల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్వగుణం నుంచి జారనటువంటి ధర్మరాజు ఉన్నాడు కదా. మరి నేను పాండవుల్లో ధర్మరాజుని అనుకుండా ధనుంజయుడిని ఎందుకు అన్నాడండి? ఆలోచన చేయాలి కదా మనం అక్కడ ఆగి. అర్జునుడు ఎన్నోవాడండి? మొత్తం 5గురిలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. మిడిల్ పాయింట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. సమత్వం యోగముచ్యతే. అర్జునుడు మధ్యలో వాడు. ఈ మధ్యస్థం అనేటటువంటి ఉంది, సెంటర్ పాయింట్, మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ నేనండి. అదే సత్వగుణం. ఇందాక చెప్పాడుగా సత్వగుణం గురించి. అర్జునుడు మిడిల్ పాయింట్. అలా కాకుండా నరనారాయణ ప్రజ్ఞ అనేటటువంటిది ఒక ప్రజ్ఞ ఉంటుంది సృష్టిలో. ఆ నరనారాయణ ప్రజ్ఞలో నారాయణ ప్రజ్ఞ కృష్ణుడైతే నరప్రజ్ఞ అర్జునుడు అని చెప్తారు మనకి. కాబట్టి దుష్ట సంహారం, ధర్మ సంరక్షణ అనేటటువంటివి అవసరమైనప్పుడు ఈ భూమి మీదకి ఈ 2 ప్రజ్ఞలు దిగొస్తాయి. ఈ 2 ప్రజ్ఞల ఆధారంగానే ధర్మ సంస్థాపన అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనకి రామాయణంలోకి వెళ్ళేటప్పటికనే రాముడు నారాయణాంశ, అర్జునుడు శివాంశగా మనకి చెప్తారు. ఇక్కడ కూడా అటువంటి శివాంశ అర్జునుడిలో ఉంది అని చెప్తారు. కాబట్టి అర్జునుడిని నేను అన్నాడు. మనకి భగవద్గీతకు కారణం ఎవరండి? అర్జునుడే. అయితే తర్వాత ఏం చెప్పాడు? మునులలో వ్యాసుణ్ణి అని చెప్పాడు. మునులలో వ్యాసుణ్ణి. ఈ వ్యాస మహర్షికి అనేటటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం గనక లేకపోయినట్లయితే ఈ రోజున మనం ఇక్కడ కూర్చొని భగవద్గీత చెప్పుకోం. ఆయనే కదండి భగవద్గీత అంతా కూడా మరి గ్రంథస్థం చేసి మనకి ఇచ్చింది. ఆయన వల్లే కదా మనకి ఇదంతా తెలిసింది. ఇది మనకి ఏం తెలుస్తుంది అంటే, మనకి ఇక్కడ కృష్ణుడికి చెప్తుంటే కృష్ణుడు రాశాడు అని అనుకోవాలి. మరి వాసుదేవుణ్ణి నేను, ధనుంజయుణ్ణి నేను, వ్యాసుణ్ణి నేను అని చెప్తే దాని అర్థం ఏంటండి? కృష్ణుడికి చెప్తుంటే కృష్ణుడు రాశాడు. కృష్ణుడు ఇప్పుడు మామూలుగా వ్యాసుడి పేరేంటి? కృష్ణద్వైపాయనుడు అంటారు. ఆయన రాసిచ్చిన వాంగ్మయం లేకపోతే మనం చీకట్లో మగ్గాం. చీకటంటే సార్ సూర్యుడు ఉండడా? ఇవే కదా మనకి చొప్పదండు ప్రశ్నలు. కాదు, అజ్ఞానం అనేటటువంటి చీకట్లో మగ్గేవాడు. సమస్తాన్ని ఇచ్చాడు, పురాణాలు ఇచ్చాడు, వేద విభజన చేశాడు, భగవద్గీత ఇచ్చాడు, బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు, భాగవతం ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడండి ఆయన? ఇవన్నీ ఆయన రాసినవే. ఆయన ఇచ్చినటువంటి అనేక వాంగ్మయంతో, జ్ఞానంతో మనం ఈ రోజున ఈ విధంగా మనం మాట్లాడుకుని మనకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లోంచి బయటపడటానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం మనకి నిరంతరం కొనసాగాలి. మన ప్రయత్నం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. చెప్పుకున్నాం కదా, ప్రయత్నం వల్ల జయం వస్తుంది. ఆ ప్రయత్నం సత్యధర్మాలతో కూడి ఉండాలి, సత్కర్మాచరణంతో ఉండాలి, కర్మఫల త్యాగంతో కూడి ఉండాలి, త్యాగం ఉండాలి. ఇన్ని ఉంటే ఒక జయము అనేటటువంటిది శాశ్వతమై నిలుస్తుంది మనకి. అటువంటి జయాన్ని అందించినటువంటిదే మనకి మహాభారతం. అది యజము అన్నారు. అంటే అది ఒక యజ్ఞంగా చేస్తే నీకు జయం వస్తుంది.
ఆ జయము అనేటటువంటి దాన్ని నీకు నిరంతరం ఉంచి నిన్ను సాధనలో ముందుకు తీసుకువెళ్ళి నీకు తరింపు చేసి మోక్ష స్థితిలో నిన్ను నిలబడుతుంది. కాబట్టే మనకి పంచమ వేదంగా మనకి మహాభారతాన్ని మనకి చెప్పారు. అలా మన సాధన నిరంతరం కొనసాగుతూ ఆ సాధనలో మనకు జయం కలగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.